క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచినటువంటి ప్రభు దినాన మనము కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక సందర్భాన్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మీకు తెలియపరచాలని, మీరు తెలుసుకోవాలని ఎంతో సిద్ధపాటు కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నాను. కనుక మరి గడిచిన వారం తెలియపరచిన రీతిగా భర్తలు, కుటుంబ నాయకులు, యజమానులు వారు బాధ్యతలు సక్రమంగా కొనసాగించలేకపోతే కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది అనేటటువంటి కొన్ని మూలాలు ఈరోజు మీకు నేర్పించాలని గడిచిన ప్రభు దినాన మీకు మాట ఇచ్చాను. నేను కుటుంబంలో స్త్రీ బాధ్యత బలహీనమైతే తనకిచ్చినటువంటి బాధ్యతలను సక్రమంగా స్త్రీ వహించలేకపోతే లేఖనానుసారంగా కుటుంబము ఎలా కూలిపోతుందో, క్రైస్తవ కుటుంబములో స్త్రీ ఎలా ఉండకూడదో మొదటి భాగంగా కొన్ని విషయాలు గడిచిన ప్రభు దినాన మనం విన్నాం. కనుక తండ్రి అయినటువంటి దేవుడు మొదటి మానవుడైన ఆదామును తయారు చేసినప్పుడు తనకు సాటి అయినటువంటి సహాయముగా భార్యగా, కుటుంబ నాయకురాలుగా, యజమానురాలుగా, తనతో సహకారిగా ఉండుట కొరకు దేవుడు స్త్రీని చేసినట్టుగా మనకు లేఖనం చెప్తా ఉంది. కనుక ఈ సమయంలో భర్త యొక్క బాధ్యతలు సక్రమంగా లేకపోతే కుటుంబ వ్యవస్థ ఏ రీతిగా పతనమైపోతుందో, ఎన్ని అనర్థాలు జరుగుతాయో, దేవుని యొక్క సంకల్పము, ఆయన యొక్క ఉద్దేశం ఎలా పాడవుతుందో కొన్ని సందర్భాలు మనం చూద్దాం అనుకున్నాం ఈరోజు. అవునా? గడిచిన ప్రభు దినాన ఒక టైటిల్తో మనం ఒక పాఠాన్ని నేర్చుకున్నాం. ఒక చిన్న మెసేజ్ మనం విన్నాం. ఏంటి ఆ టాపిక్? పోయిన వారం మనం నేర్చుకున్న టాపిక్ బలహీనమైన ఘటం బలవంతులను నాశనం చేస్తుందని కదా మనం చూసాం పోయిన వారం. బలహీనమైన ఘటం బలవంతులను పతనం చేస్తుందా, అది కాన్సెప్ట్. పతనం చేస్తుందా అంటే మీకు చూపించిన రెఫరెన్స్లు కానీ, ఈ సమాజంలో జరుగుతున్న వీడియోస్ కానీ అన్నిటిల్లో ఎవిడెన్స్ మనకు చూపించాడు దేవుడు. ఏంటంటే బలహీనమైన ఘటం బలవంతుణ్ణి ఖచ్చితంగా హతమారుస్తుంది. అదే చూపించాను మీకు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. బలహీనమైన ఘటం బలవంతుణ్ణి పతనం చేయటానికి కాదు నిన్నిచ్చింది. ఇప్పుడు ఈరోజు ఒక కాన్సెప్ట్ మనం చూడగలిగితే, భర్తలే బలహీనులైతే సహాయానికి అపాయం ఉందా? జాగ్రత్తగా విందాం. ఇప్పుడు బలహీనత అనే పదానికి వచ్చేసరికి కొన్ని సందర్భాలు చెప్పండి. భర్తలే బలహీనులైతే, అసలు బలహీనత అనేది మనిషికి ఎలా ఏర్పడుతుంది? నీ భర్తకు బలహీనత ఎలా ఏర్పడుతుంది అంటే, మనం అనుకుంటాం కదా మన భాషలో, ఉదయం నుంచి కష్టపడుతున్న మనిషి భోజనం టయానికి తినకపోతే వచ్చే బలహీనత కాదు ఇది. ఏ వ్యాధి చేతో, ఏదో ఒక బాధ చేత వస్తున్నటువంటి బలహీనత అంతకన్నా ఇది కాదు. ఇది మరి ఏ బలహీనత వస్తే సహాయానికి అపాయం ఉంది అంటే, రోగం వలన వచ్చిన బలహీనత వలన సహాయానికి అపాయం లేదు. కష్టపడి పని చేస్తున్నటువంటి దాని వలన వచ్చిన బలహీనత వలన అపాయం సహాయానికి లేదు. మరి ఏ బలహీనత భర్తకు వస్తే కట్టుకున్న భార్యకు హాని జరుగుతుంది? ఇది గమనించాలి. నా మాట అర్థమవుతుంది మీకు? భర్తలే బలహీనులైతే భార్యకు అపాయం ఉంది. సహాయం అంటే భార్యే. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం.
మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుద్దని అనుకునేను. దేనికోసం చేశాడు దేవుడు సహాయాన్ని? పురుషుని కొరకు చేశాడు. పురుషుని కొరకు స్త్రీని ఎందుకు చేశాడు? సహాయం కొరకు. సహాయము అనగా పురుషునికి తోడుండటం కొరకు, పురుషునికి సహకరించటం కొరకు, పురుషునికి జత చేశాడు. అంటే స్త్రీ పురుషుల్ని ఇద్దరిని జత చేసింది ఎందుకు అనంటే, మేమిద్దరం కలిసి సంతోషంగా బ్రతకటానికండి అంటే తప్పు. మరి దేనికోసం జత చేశాడు స్త్రీ పురుషుల్ని ఇద్దరిని? మొదటి అధ్యాయం 27వ వచనం. ఇవన్నీ చూడాలి మీరు. ఇవన్నీ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకు జత చేశాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని సృజించి ఏం చేశాడు? ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. అసలు ఎందుకోసం ఈ పురుషుణ్ణి చేశాడో, ఎందుకొరకు ఆ పురుషునికి స్త్రీని జత చేశాడో ఒక డెఫినేషన్స్తో కూడినటువంటి ఒక భావ ప్రకటన చెబుతున్నాడు దేవుడు. ఎందుకు వీళ్ళిద్దరిని జత చేశాడంటే, దేవునికి ఒక సంకల్పం ఉంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఈ స్త్రీ పురుషుల కలయిక వలన ఆయనకు గర్భఫలం అనే ఆశీర్వాదం వాళ్ళకి కావాలి. ఆ గర్భఫలం అనే ఆశీర్వాదం దేవుడు ఎందుకు ఇచ్చాడు వీళ్ళకంటే, ఈ గర్భఫలాలన్నీ కూడా దేవునికి కావాలి. ఎందుకు దేవునికి అనంటే, మనకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో క్లారిటీ ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఈ గర్భఫలాలంటే, తన కుమారుడైన క్రీస్తు చేత ప్రేమతో మనలందరినీ కూడా ఏర్పాటు చేసుకొని తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులుగా తన పిల్లలందరూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది పరలోకంలో దేవుడు నిర్ణయించినటువంటి ఒక సంకల్పం. ఇది దాని కొరకే ఈ కుటుంబాన్ని కట్టాడు, దాని కొరకే ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. దాన్ని ఏర్పాటు చేసినటువంటి తండ్రి భర్తగా నీ బాధ్యతలు ఎలా కొనసాగించాలో కుటుంబంలోను సంఘంలోను సమాజంలో నేర్పించాడు. భార్యగా నీ భర్తకు ఎలా లోపడాలో, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, సంఘంలో ఎలా ఉండాలో, సమాజంలో ఎలా ఉండాలో భార్యకు కొన్ని బాధ్యతలు చెప్పాడు. మీకిద్దరికి ఇచ్చినటువంటి సంతానం ఎలా పెంచాలో, ఎలా ఉండాలో, దేవుని పనిలో ఎలా వాడబడాలో కూడా నేర్పమని దేవుడు ఈ కుటుంబానికి కొన్ని నియమ నిబంధనలను ఏర్పాటు చేశాడు. ఇలా ఏర్పాటు చేసినటువంటి తండ్రి చెబుతున్నాడు కదా, ఇదిగో నాయన, ఈ వివాహ వ్యవస్థలో ఏర్పరచబడినటువంటి మీ దాంపత్య జీవితం, ముడిపడినటువంటి ఈ యొక్క వివాహము ద్వారా భార్య భర్తకు, భర్త భార్యకు ఎంతవరకు కట్టుబడి ఉండాలంటే, బైబిల్ చెప్తుంది మరణ దినము వరకు మీరు ఒక్కరితోనే ఉండాలి, ఆ తర్వాతే నీ అంతమై ఉండాలి. అంతేకాని ఇదిగో భార్యను చేసుకున్న తర్వాత భార్యను విడనాడి భర్త వేరొక స్త్రీ దగ్గరికి వెళ్ళటానికి లేదు. ఇదిగో భర్తను చేసుకున్న తర్వాత భర్తను విడనాడి వేరొక పురుషుని చేరటానికి భార్యకి రైట్స్ దేవుడు ఇవ్వలేదు. కనుక ఒక్కరితోనే నీ బంధం, ఆ తర్వాతే నీ అంతమై ఉండాలి. ఇది స్త్రీ పురుషులు ఇద్దరు గమనించవలసినటువంటి విషయం. మరి ఏంట బలహీనత? ఏ బలహీనత నా భర్తలోకి వస్తే నా భర్త ద్వారా నాకు పతనం ఉంది? ఏ బలహీనత నా భర్తలోకి వస్తే నాకు అపాయం ఉంది? ఏ బలహీనత నా భర్తలోకి వస్తే నాకు ప్రాణగండం ఉంది? ఇది అర్థం చేసుకోవాలి, ఇది పసిగట్టాలి జ్ఞానవంతురాలు. అబ్రహాం గారికి శారమ్మ సలహా చెబుతుంది. ఏ సలహా చెబుతుందో వినండి. కాగా శారా, ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. చాలండి, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, దేవుడేమో సంతానం ఇవ్వంది ఎవరికి? శారమ్మకి. సంతానము లేనిది శారమ్మకి. లేనటువంటి శారమ్మ ఎవరితో వెళ్ళమని చెబుతుందండి? దాసితో పోమంటుంది. ఇప్పుడు దాసితో అబ్రహాం గారు పోతే సంతానం ఎవరికి అవుతుంది? హాగర్ది అవుతుంది కదా. ఇప్పుడు ఆగర కొడుకు పుట్టాడు, పుట్టినటువంటి ఇస్మాయిల్ ఎవరి సంతానం? హాగర్ సంతానం అవుతుంది, కానీ శారమ్మ సంతానం అవుద్దా? జ్ఞానవంతురాలా అజ్ఞానురాలా? శారమ్మ ప్రారంభంలోనండి, ఇది ప్రారంభ స్థితి.
ఎలా మాట్లాడుతుంది మరి? ఇప్పుడు దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? అబ్రహాం, నీ గర్భవాసాన పుట్టబోతున్న కుమారుడు ఎలా ఉంటాడు? ఆకాశం వైపు చూడు, ఆకాశ నక్షత్రములకు వలె విస్తారంగా పుడతారు సంతానం. ఇదిగో ఇసుక రేణువుల వలె సంతానం పుడుతుంది నీకు అని చెప్పిన 11 సంవత్సరాల తర్వాత శారమ్మ చెబుతున్న మాట చూడండి. యజమానికి ఏం చెబుతుంది? నాకు సంతానం లేకుండా చేశాడు దేవుడు, కనుక ఇదిగో నాతో ఉన్నటువంటి నా దాసితో పోను అంటుంది. ఏం చేశాడు? విన్నాడా వినలేదా? చదువు, కింద లైన్ చదువు. అబ్రహాము శారాయి మాట విని, అసలు ఈ మాట వినొచ్చా? భార్య మాట భర్త వినొచ్చా అనుకున్నాడు అబ్రహాం గారు. ఇక్కడ అసలు ఆలోచించాడా? శారా మాట వినెను. మరొక ఆయన చూడండి ఏం చేశాడు? ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ ఏం చేశాడు? ఏం చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినేను. అక్కడ ఏం చేశాడు? వినేను. ఇక్కడ ఏం చేశాడు? తినేను. ఇద్దరు ఏం చేశారు చెప్పండి? ఇప్పుడు భార్య మాట విన్నారు. ఏమండి, భార్య మాట వినమని దేవుడు చెప్పాడా, వినొద్దని చెప్పాడా? జాగ్రత్తగా వినాలి మీరు. సాటి అయిన సహాయం చెప్పిన మాట భర్త వినాలా వద్దా? వినాలి. కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ జాగ్రత్తగా మీరు ఫాలో చేయాలి. ఇప్పుడు విన్నారు వీళ్ళిద్దరు. విన్నటువంటి వీళ్ళిద్దరు బలవంతులుగా ఉన్నారా, బలహీనపరచబడ్డారా? బలహీనపరచబడ్డారా? అక్కడ ఏం చేశారు వాళ్ళు? అక్కడ అబ్రహాం గారి దగ్గర ఏం జరిగింది? విని బలహీనపరచబడ్డాడు. ఏమంటే అసలు ఆ మాట చెప్పొచ్చా భార్య? చెప్పకూడదు. కానీ బలవంతుడైన అబ్రహాము హాగరుతో పోవటం వలన, చెయ్యకూడని తప్పు చెయ్యటం వలన ఏం జరిగింది? బలహీనపరచబడ్డాడు. ఇప్పుడు దేవుడు ఒక్క విషయం జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆ అవ్వమ్మ గారు కోసుకున్నది తినేసింది, భర్త దగ్గర తీసుకొచ్చి తినమని చెప్పంగానే తినొచ్చు? అసలు తినొచ్చా? ఏమంటే తింటే చస్తారని ఇద్దరు కలిసి ఉన్నప్పుడు చెప్పాడా, లేకపోతే విడివిడిగా చెప్పాడా? దేవుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు చెప్పాడు. ఆదాముకి అవ్వ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు చెప్పాడు, ఇదిగో నాయన, ఇదిగో మీరు ఈ ఫలము తినమన నిశ్చయముగా మీరు చస్తారు, వాటిని తినొద్దు చెప్పాడా? చెప్పాడు. ఇప్పుడు ఎవడో వచ్చి చెప్పాడు, ఇదిగో మీరు తింటే దేవతల వలె ఉంటారు అని, మీరు చావరని చెప్పాడు. ఎప్పుడైతే హెచ్చింపును కోరుకున్నదో అవ్వమ్మ తన చేతులారా తన కుటుంబ వ్యవస్థను పాడు చేసుకోవటమే కాకుండా ఏం చేసిందో తెలుసండి? తన భర్తను కూడా ఏం చేసింది? బలహీనపరుచుకుంది. ఇప్పుడు భర్తను బలహీనపరచుకోవటం వలన ఎంత నష్టం వాటిల్లిందో 17వ వచనం దగ్గరికి వెళ్ళి చూడండి. బలవంతుడైన ఆదాము భార్య మాట విన్ని తిన్నందుకు, బలహీనపరచబడినందుకు 17వ వచనంలో ఏం జరిగిందో చూడండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది అంటున్నాడు. ఎప్పుడైతే చెప్పకూడని మాటలు, వినకూడని మాటలు, భర్తకు చెప్పకూడని మాటలు భార్య చెప్పినా, వినకూడనటువంటి మాటలు భర్త వినినా కష్టాలు తప్పదంటున్నాడు దేవుడు. గమనించాలా. మరొక్క బలహీనుడైన భర్తను చూద్దామా? 2 చూపించాను మీకు. సందర్భాలు జాగ్రత్తగా వినాలి. ప్రాముఖ్యమైన సంగతులు ముందుకు వెళ్ళని చూద్దాం. మా అపోస్తుల కార్యం 5వ అధ్యాయం తిండి ఒకసారి. అక్కడ ఒక భార్య భర్తలు చూద్దాం. వీళ్ళు కూడా ఏం జరిగిందో చూడాలి మీరు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 2వ వచనం. భార్య ఎరుకనే వాడు తన వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. ఏం చేశారండి వీళ్ళిద్దరు భార్యాభర్తలు? పొలం అమ్మారు. ఎందుకు అమ్మారు పొలం? దేవుని పనికి ఇవ్వాలని. దేవుని పనికి ఇవ్వాలని పొలం అమ్మినప్పుడు అమ్మితే వచ్చిన సొమ్ము ఎవరిదండి? ఇప్పుడు ఇది అమ్మకం ముందు 10,000 అనుకుందాం మనం. ఇది అమ్మితే 10,000 వచ్చింది. అమ్మినాక వచ్చిన డబ్బులు కూడా ఎవరివి? నాదే. ఇది అమ్మకం ముందు నాదే, అమ్మిన తర్వాత వచ్చిన డబ్బు కూడా నాదే. కానీ అసలు నేను దీన్ని ఎందుకు అమ్మాను? నేను దేవునికి అని చెప్పి, మరి దేవునికి ఇవ్వాలని చెప్పినటువంటిది అమ్మినా దేవుందే, అమ్మకపోయినా దేవుందే. పేరు పెట్టకముందు నీది, పేరు పెట్టేసిన తర్వాత ఆ దేవుని దగ్గర నువ్వు ఆధారపడటానికి లేదు. దేవునికి అని మనం నిర్ణయించుకొని పక్కన పెట్టేసిన తర్వాత, దేవునిది అని మనం మందిరానికి ఇచ్చేసిన తర్వాత నీ పేరు రాసుకున్నంత మాత్రం నీది అయిపోదు. ఇక్కడికి ఇచ్చేసిన తర్వాత నా ఫ్యాన్ కింద నేనే కూర్చుంటే కుదరదు, నా కుర్చీలో నేనే కూర్చుంటే కుదరదు.
నా సాప మీద నేనే కూర్చుండంటే కుదరదు, నా సోఫాలో నేనే కూర్చుండంటే కుదరదు. అది నీ ఇంటికి ఎత్తుకుపోయిన ఇంటికాడ కూర్చో. మందిరానికి ఇచ్చేసిన తర్వాత ఆ దేవునిదే, నీది ఉండటానికి లేదు, నీ పేరు ఉండటానికి లేదు, ఇది నాదని నీ మనసు దాని మీద కొచ్చిన ఒప్పుకోడు దేవుడిక. ఈ మందిరంలో కొచ్చేసిన తర్వాత, అది నువ్వు ఇచ్చేసిన తర్వాత అది నీది కాదు. ఒక మాట చెప్పమంటారా? నువ్వు కాదు. ఇప్పుడు ఎవరి సొత్తు? నువ్వు దేవుని సొత్తు. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు అమ్మినటువంటి అననీయ సపేరాలు ఏం చేశారంటే దాని వెలలో కొంత దాచుకున్నారు అని రాయబడింది దీంట్లో. ఏమండి, దాయటానికి కారణం ఎవరు తెలుసా? కొంత వెలలో కొంత సొమ్ము దాచుకోవటానికి కారణం ఎవరో? భార్య, భర్త. అది బైబిల్ జ్ఞానం ఉన్న వాళ్ళు చెప్పాల్సిన మాట అది. ఇప్పుడు ఇదే మాట పురుషులను అడిగినాం అనుకో, ఏమంటే భార్య అయ్యి ఉండొచ్చండి అని వాళ్ళు చెప్పి, ఇదే మాట మిమ్మల్ని అడిగినాం అనుకో, ఏమంటే భర్త అయ్యి ఉండొచ్చండి అని మీరు అన్నారు అనుకోండి, ఇప్పుడు వాదోపవాదనలు వస్తాయి. అమ్మ నువ్వు పెద్ద తెలుగుకి వెళ్తాను, మరి నువ్వు పెద్ద తెలుగు కలవడివి, ఈ వాదనలు వస్తాయి. కాబట్టి బైబిల్ పరిభాషలోకి వెళ్ళి మనం చూడగలిగితే ఇద్దరూ కలిసే పొలం అమ్మారు, ఇద్దరూ కలిసే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పొలం అమ్మాం కదా, మొత్తం తీసుకెళ్ళి అపోస్తుల పాదాల దగ్గర పెడితే మరి ఇద్దరం అడుగుతుందాము మన ఇద్దరం. కాబట్టి ఏం చేద్దామంటే ఇప్పుడు సగం మనం దాచుకొని సగం తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇదిగో సపేరా, మాట తేడా రాకూడదు. ఏమండి అననీయ గారు, మాట తేడా రాకూడదు. పేతురు 100 సార్లు అడిగినా మనం 100 సార్లు ఒకే మాట చెప్పాలి మన ఇద్దరం. అంతే. ఇక అనుకున్నారా లేదా? అనుకున్నారు. నువ్వు ఆలోచించాలి ఆ మ్యాటర్ని బట్టి. ఇద్దరు ఒకే మాట అనుకున్నారు ఇంట్లో, ఇద్దరు ఒకే మాట అనుకొని ఇప్పుడు పేతురు గారు ముందుకు వచ్చి నిలబడ్డారు. పేతురు గారు ముందుకు వస్తే పేతురు గారు అడుగుతున్నాడు, ఏమంటున్నాడు? అప్పుడు పేతురు, అననయ్య, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు, జాగ్రత్తగా అంటలం చేసుకోండి మాట, సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఏ సమస్య అయినా రావటానికి మూలం సాతాను. ఇప్పుడు హాగర్ దగ్గరికి వెళ్ళటానికి శారమ్మని రేపింది ఎవరు? సాతాను. ఇప్పుడు అవ్వమ్మ ఫలం తినటానికి అవ్వమ్మని రేపింది ఎవరు? సాతాను. ఇప్పుడు అననీయ సపేరాలు ఇద్దరు పరిశుద్ధాత్మను మోసపరిచి సొమ్మును దాచుకొని చచ్చిపోవటానికి కారణం ఎవరు చెప్పండి? ఇప్పుడు అపవాది. ఇప్పుడు చెప్పండి, నీ భర్త బలహీనుడు అవ్వటానికి కారణం ఎవరు? కానీ భర్త బలహీనుడు ఎలా అవుతున్నాడో, ఎందుకు అవుతున్నాడో కొన్ని మాటలు చూద్దాం. ముందుగా ఒకసారి నిర్గమకాండం. భర్తలారా మీరు గమనించండి జాగ్రత్తగా. నువ్వు బలహీనుడయ్యేటటువంటి కొన్ని పాయింట్స్ చూపిస్తున్నాను, జాగ్రత్తగా నాతో సహా అందరం విందాం జాగ్రత్తగా. నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనం మాత్రం చదువుకుందాం. నిర్గమకాండం 20వ అధ్యాయం చూడండి. భర్త బలహీనుడు అవటానికి చెబుతున్నాడు ఆయన. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, చాలండి ఇక, నీ పొరుగువాని భార్యనైనను నువ్వు ఆశించటానికి వీలు లేదు. ఇప్పుడు చెప్తున్న జాగ్రత్తగా వినండి. నీ పొరుగువాని భార్యను నీ భర్త ఆశిస్తే, భర్త బలహీనుడా బలవంతుడా? బలహీనుడేనా? నిన్ను పక్కన పెట్టి పొరుగువాని భార్యను ఆశిస్తున్నాడు అనుకోండి, భర్త బలహీనుడా బలవంతుడా? బలహీనుడు. ఈ బలహీనుడు సహాయానికి అపాయంగా మారతాడా? వాళ్ళిద్దరు ఒకటయ్యారనుకోండి, అవసరం అంటావా మనకి ఇది అడ్డు? అదేం జరిగే సమాజంలో? పొరుగువాని భార్యను ఆశించి వాళ్ళిద్దరు ఒకటయ్యి ఇద్దరు బలంగా ఉండి అనుకుంటున్నారు బలహీనులు. ఆ బలహీనులు ఇద్దరు ఈ బలవంతరాలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? వీళ్ళు తీసేద్దాం, అవసరం మనకి ఇది అవసరం మనకి తీసేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ పొరుగువాని భార్యను కనుక నువ్వు ఆశిస్తే నువ్వు బలహీనుడవు. కనుక ఏం చేయాలి? నువ్వు బలహీనుడు కాకుండా ఉండాలంటే నీ పొరుగువాని భార్యను ఆశించటానికి వీల్లేదు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు పొరుగువాని భార్యను ఆశిస్తే వచ్చే నష్టం ఏంటి? ఇది తెలియకే కదండి చాలామంది బంగారం లాంటి భార్యను పక్కన పెట్టుకొని పనికి మళ్ళీ దాంతో తిరుగుతూ ఉంటాడు బయట. మొన్న ఒక నెట్ట క్వశ్చన్ చేస్తే, ఏరా అసలు నీకు ఎద్దంగా చూడమంటే పొద్దుంగా చూస్తాను, నిన్నెట్ ఇష్టపడింది రా అంటే ఆడు అంటాడు కదా, అయ్యగారు దాని కళ్ళతో చూడు. ఆమె ఎట్లుంటుందో తెలుసండి? ఆమె ఎట్లుంటుందో తెలుసా? మన బయట డ్రైనేజీలు ఉంటుంది చూసారండి, దాంట్లో ముంచి లేపినట్టు ఉంటుంది. దాన్ని తీసుకుని పోయేడు. అలా ఆవిడ ఎట్లుంటుందో తెలుసండి? చక్కగా అందంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది.
అట్లాంటి భార్యని విడిచిపెట్టి ఆ పనికి మాలినోడు ఒక పనికి మాలిన దాన్ని తీసుకొని పోయి ఉంటాడు. ఏంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఎందుకు వస్తున్నాయి సమాజానికంటే దేవుడు చెప్పిన జాగ్రత్త భయం వాళ్ళ లేదో. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీరు అనుకుంటున్నారు చాలామంది ఓరి పిచ్చి మొఖం దానికేం తెలుసండి, కనీసం దానికి సంతకం పెట్టడం కూడా రాదు, ఫోన్లో నేను ఏది నొక్కినా ఏం చేసినా అది కనిపెట్టలేదండి, పిచ్చి మొఖంది దానికేం తెలుసు అనుకున్నాడు కొంతమంది. మరి కొంతమంది నేను ఎడితిరిగి వచ్చిన మగోండండి దానికేం తెలిసి పిచ్చి మొహందా, నేనేం చెప్పినా నమ్ముద్ది ఎరుబోగులది అనుకుంటాడు. మరి ఇంకొకడు అనుకుంటాడు నేను మగోండి ఎటని తిరుగుతా అంటాడు ఇంకొకడు. వీళ్ళందరికీ చెక్కు పెట్టడానికి 4 మాటలు తీసుకొచ్చా, చెప్తా జాగ్రత్తగా రాసుకోండి. దేవుడు అంటున్నాడు, నీ పొరుగువాని భార్యను నువ్వు చూడటానికి కాదు, ఆమెను ఇష్టపడటానికి కూడా దేవుడు అసలు ఒప్పుకోట్లా. మరి ఇష్టపడితే ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయండి. నీ పొరుగువాని భార్య నువ్వేం చేద్దన్నాడు, ఆశించొద్దన్నాడు. ఒకవేళ నువ్వు ఆశించి గనక పోతే ఎంత ప్రమాదం ఉందో చూడు. ఇప్పుడు సామెతల గ్రంథం ఇది తెలియక చాలామంది పొరపాటు చేస్తున్నారు, చాలామంది వాక్యం తెలిసిన వాళ్ళు కూడా. చూడండి జాగ్రత్త, సామెతల గ్రంథం 6వ అధ్యాయం. ఎందుకంటే ఇది ఖచ్చితముగా దేవుడు చెప్పిన మాట కనుక ఈ సూత్రం ఖచ్చితంగా నీకు వర్తించి తీరుతుంది. ఎప్పటికైనా ఇది గుర్తుపెట్టుకోవాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం మనం. 6వ అధ్యాయం 23వ వచనం దగ్గర చూద్దాం. 23 నుంచి, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గములు, చెడు స్త్రీ యొద్దకు పోకుండును, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండానట్లు అది నిన్ను కాపాడును. ఏంటి కాపాడేది నిన్ను? వాక్యం. పరాస్త్రీ దగ్గరికి వెళ్ళకుండా నిన్ను కాపాడగలిగేది, నిన్ను అడ్డుకోగలిగేది దేవుని మహాజ్ఞానం మాత్రమే నిన్ను ఆపగలుగుతుంది. ఈ జ్ఞానం లేక మందిరానికి రావటం, ఇక్కడ బ్రహ్మాండంగా ఉండటం, బయటికి వెళ్ళిపోయిన తర్వాత నచ్చిందాంతో జరగటం బయట. దేవుడు దీన్ని సహించట్లేదు, అందుకే మాట్లాడుతున్నాడు. చూడండి జాగ్రత్తగా వినండి. దాని చక్కదనమందు నీ హృదయములో ఆశపడకము, అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోపరుచుకొననీయకము. వేష సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రం మిగిలియుండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును అని చెప్పి ఒక సూత్రం చెబుతున్నాడు. జాగ్రత్తగా వినండి. ఎన్ని చెప్పినా ప్రవర్తన మార్చుకోకుండా ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఇదిగో నాయన అట్లాంటి తత్వం నీలో రాకుండా ఉండాలంటే ఏమంటున్నాడంటే ఆయన, నీలో దేవుని నాకు మాట ఉండాలని చెప్పి 25 అంటాడు కదా, దాని చక్కదనమందు నీ హృదయములో ఆశపడకో. ఒకవేళ నీ భార్య కంటే అది అందంగా ఉండొచ్చో, ఒకవేళ నీ భార్య కంటే చక్కగా వయ్యారం కలిగిన మాటలు మాట్లాడవచ్చు, ఇలా చెప్పొచ్చు. లేదు మరి కొంతమంది చూడండి, మా ఆవిడండి ఎప్పుడు ముద్దులాగా అట్ట కూర్చొని ఉంటుందండి, అది చూడండి బలి గలగల మాట్లాడుతుంటాడు. అంటే మీ ఆవిడ మాట్లాడట్లేదని అది మాట్లాడుతుందని దాంతో మాట్లాడతావా? అంటే మీ ఆవిడ చూడటానికి రూపవచ్చిలాగా అందంగా లేదని వేరొక స్త్రీ అందంగా ఉందని దాంతో పోతావా? అంటే ఇంట్లో కట్టుకున్నటువంటి భార్య చూడటానికి నీకు నచ్చినట్టుగా లేదని నీలో నిన్ను నాశనం చేసి కోరికలు పుడుతున్నాయి కనుక వేరొక స్త్రీతో సాంగత్యం చేస్తున్నావంటే ఏ జ్ఞానం లేక చేస్తున్నావు ఈ సాంగత్యం? నువ్వు దేవుని జ్ఞానం లేక. అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, తప్పించుకోవాలి. 27 చూడు, ఒక్కడు తన ఒడిలో అగ్ని నుంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా, తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు అంటున్నట్ట. చూసారండి? ఏమండి, దేవుని మాట నా మాట, దేవుని మాట నా మాట, దేవుని మాట. ఈరోజు నా భార్యకి తెలియదులేండి నేను ఎన్ని చేసినా, దానికేం తెలుసులే పిచ్చిమోహం అది ఇంటికాడ ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావా? మరి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందుకే ఏమంటున్నాడు, నీ పొరుగువాని భార్యను ముట్టువాడు నాశనమైపోతాడు అంటున్నాడు. ఈ 2 సూత్రాలు ఎంత వాస్తవమో, చెప్పులు లేకుండా నిప్పుల మీద నడిస్తే కాళ్ళు కములుతాయా కమలవా? కములుతాయి. బొబ్బలు వస్తే చర్మం అంతా ఊడిపోద్ది. ఉడిద్దా ఉడదా? ఒకసారి ట్రై చేయలేకపోతే కష్టం అన్ని నిప్పులు పోసుకున్నాడా, చెప్పులు తీసేసి కాసేపు నడిచుడు, అటు నడిచుడు. బొబ్బలు వచ్చినాయి అనుకో, దేవుడు చెప్పింది జరుగుద్ది. బొబ్బలు రాకుండా ఉందనుకో, నీకు నచ్చినట్టు బతుకో, పెద్ద ప్రాబ్లం లేదు. అదే రకంగా నిప్పులు కూడా కాసిన తీసుకో, 4 గంటలు తీసుకొని షర్ట్లో పోసుకో, ఇట్లా పైన షర్టు పెట్టుకొని షర్ట్లో పోసుకో. కాలి కింద పడింది అనుకో, నువ్వు కూడా అంతే, పొరుగువాని భార్యను ముడితే నువ్వు సస్తావని చెప్పి దేవుడు చెప్పాడు. ఒకవేళ కాలకుండా ఆ వస్త్రములు అలాగే ఉండి ఆరిపోయినాయి అనుకో, నీకు నచ్చినట్టుగా బ్రతుకు, పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు చెప్పండి,
భర్త బలహీనవడానికి కారణం ఏంటి? పొరుగువాని భార్యను ఆశించి దానితో పోవటం. రెండో బలహీనత గురించి మనం చూడగలిగే వార్త, భర్త బలహీనుడే సందర్భాలు చూపిస్తున్నాం మీకు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని, ఏ స్త్రీని ఏ స్త్రీ అయినా, ఇంట్లో ఉన్న నీ తల్లి, నీ భార్య, నీ చెల్లి, నీ అక్క, నీ ఇంట్లో ఉన్న వాళ్ళు కాకుండా ప్రతి స్త్రీని కూడా ఏం చేయాలి? చదువు కంటిన్యూషన్ చేయమాట. మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చూస్తారండి ఏమంటున్నారు దేవుడు? అంటే అక్కడేమో చేస్తే తప్పన్నాడు, ఇక్కడేమో చూస్తేనే తప్పన్నాడు. ఇప్పుడు నువ్వు చూసినా ఎవరిని చూడాలి? ఇంట్లో ఉన్న భార్యను చూడాలి. అంతే తప్ప భార్య కాకుండా బయట వీధిలో అంటే మా ఊర్లో చూడకూడదు కానీ బయట వాళ్ళని చూడొచ్చు అంటవా? అందుకే దేవుడు చెప్పాడు ఇక్కడ. ఏం చెప్పాడు? ఏ స్త్రీనైనా సరే మోహపు చూపుతో గనక నువ్వు చూస్తే ఆమెతో నీ హృదయంలో ఏం చేసినట్టు? వ్యభిచారము చేసినట్టు. ఇప్పుడు వ్యభిచారము చేస్తే నువ్వు బలవంతుడువా బలహీనుడువా? బలహీనుడవు. ఇదొక్కటైతే మరొక్క మాట చెబుతున్నాడు. ఏమండి, మీరు చెప్పేదన్నీ బాగానే ఉన్నాయి కానీ మరి పొరుగువాని భార్యను చూడకూడదు, మోహపు చూపు చూడకూడదు అన్నారు. ఇది కూడా బాగానే ఉంది కానీ పొరుగువాని భార్యను కాకుండా బయట వేషలు తిరుగుతుంటారు కదా, మరి వాళ్ళతో తిరగవచ్చా? వాళ్ళతో నేను తిరగవచ్చా? ఇప్పుడు వేషలతో తిరిగితే ఏమన్నా పాపమా? ఏమన్నా బలహీనత ఉందా? ఏమైనా? దాన్ని కూడా ఒక 2 పాయింట్లు చూసి మనం ముగించే ప్రయత్నం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఇతనికి పెళ్ళి అయిందో లేదో కూడా మీరు చెప్పాలా. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. 1వ వచనం, 16వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొక్కతెను చూసి ఆమె యొద్ద చేరెను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. ఏం చేశాడు ఇక్కడ సంసోను? ఏమంటే గాజాకి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? వేశ్యను ఒకదాన్ని చూశాడు. చూసి ఆమె ఇంట చేరాడు. ఈయన ఏమండి, సంసోను గాజాకి వెళ్ళటానికి ముందు సంసోనికి పెళ్ళయిందా లేదా? పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత కూడా బలవంతుడైన సంసోను ఏం చేశాడు? వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పటికి భార్యను విడనాడాడండి సంసోను గారు. భార్యను విడనాడి ఎడబాటులో ఉన్నటువంటి ఆయన దేహానికి సంబంధించినటువంటి కోరిక ఆయనలో పుట్టింది. అప్పుడు ఏం చేశాడు? గాజా అనే పట్టణానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక వేశ్యను చూశాడు ఈయన. ఆ వేశ్యను చూసి ఆ వేశ్య ఇంటి దగ్గర చేరాడు. చేరితే ఏం జరిగిందంటారు? 17వ వచనం దగ్గరికి వెళ్దాం. ఏం జరిగింది చూడండి. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నాకు క్షవరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె ఉందునని తాను చెప్పకూడనటువంటి విషయాలు చెప్పకూడనటువంటి స్త్రీకి చెప్పేశాడు. ఏమైంది మరి? బలహీనుడైపోయాడు. మరి బలహీనుడైన సంసోను పరిస్థితి ముగింపు ఎలా ఉందండి? చివరికి బలహీనుడు కాస్త చనిపోయాడు. అంటే వేశ్యతో వెళ్ళినా కూడా ప్రమాదం ఉందని బైబిల్ మనకి ఇక్కడ అర్థమయ్యేలా చెప్తుంది. మరొక సందర్భాన్ని మీరు చూడగలిగితే సామెతల గ్రంథము 7వ అధ్యాయం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం డైరెక్ట్ 25వ వచనం దగ్గరికి వెళ్దాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 20 చూడండి ఏమంటున్నాడు? పొరుగువాని భార్యనే కాదు నాయన, జారా స్త్రీ ఉండేటటువంటి మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము, దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకు. చెప్పాడా లేదా? పొరుగువాని భార్యనే కాదు నాన్న, అసలు వ్యభిచార స్త్రీ ఎక్కడైతే ఉందో, ఏ త్రోవలైతే ఉంటుందో అటు వెళ్ళేటప్పుడు దాని కొంప సైడ్ కూడా కన్నెత్తి చూడొద్దు అంటున్నాడు ఆయన. అది ఏం చేస్తుందంట చూడండి. అది గాయపరచి
పడదోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. సరే ఏం చెప్తున్నాడు అంటే భర్త బలహీనుడయ్యే పరిస్థితులు ఇవన్నీ. ఒకవేళ ఈ బలహీనుడు ఇవన్నీ చేస్తే ఎవరో నిన్ను చంపక్కర్లా, మరి ఎవరు చంపుతారు? నిన్ను నువ్వే చంపుకుంటావన్న. మరి మనం నేర్చుకున్నటువంటి పాఠంలో ఎవరెవరు చంపారు చెప్పాలా? అంటే ఎటు తిరిగినా ముప్పు ఎవరికి ఉంది అదన్నమాట. అవునా? బలహీనమైనటువంటి ఘటాలు బలవంతులను హతమారుస్తున్నట్టుగా చూసాం మనం. మరి ఇక్కడ భర్త బలహీనుడైతే ప్రతిఫలం కూడా ఎవరికి వస్తుందని కనపడుతుంది? భర్తకు వస్తుందని ఇక్కడ చెప్పింది. కానీ అపవాది ట్రాకు మార్చాడు. గమనించాలి జాగ్రత్తగా మీరు. భర్తలు తప్పు చేస్తే శిక్ష భర్తలకే పడుతుందని దేవుడు చెబితే, అపవాది ఏం చేశాడంటే ట్రాక్ మార్చాడు. మార్చేసి ఎటువైపు తీసుకొచ్చాడు తెలుసా? భార్యల వైపు తీసుకొచ్చాడు. భార్యల వైపు తీసుకొచ్చి ఎలా భార్యలను హతమార్చాలో కొన్ని సందర్భాలు భర్తకు పరిచయం చేస్తున్నాడు. కొన్ని సందర్భాలు చెప్తాను, త్వరగా ముగించేసుకుందాం. ఏంటి ఆ సందర్భాలంటే బైబిల్లో రాయబడినటువంటి కొన్ని సందర్భాలు మనం చూసాం కనుక ఇప్పుడు సమాజంలో జరుగుతున్న కొన్ని సందర్భాలు చూద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పెళ్ళై 10 ఏళ్ళు అయింది, కట్నం ఎప్పుడు ఇస్తారండి పిల్లకి? జాగ్రత్తగా వినాలి. పెళ్ళై 10 ఏళ్ళు అయింది, కట్నం ఎప్పుడు ఇస్తారు పిల్లకి? చెప్పరేంటమ్మా? ఈ కూడా తెలీదా మీకు? ఇప్పుడు పెళ్ళై 10 ఏళ్ళు అయింది, కట్నం ఎప్పుడు ఇస్తారు పిల్లోడికి? పెళ్ళికి ముందే ఇస్తారా? చెప్పాలి మరి మీరు. 10 ఏళ్ళు అయినా కట్నం ఇస్తారా ఇంకా పిల్లోడికి? ఏమ్మా, పెళ్ళికి ముందు 3 లక్షలు కట్నం అని మాట్లాడుకున్నాం మనం, ఇచ్చేసారు, అయిపోయింది. పెళ్ళై 10 ఏళ్ళు 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా కట్నం డబ్బులు 1 లక్ష తీసుకురా ఇంటికి పోయి అన్న అనుకోండి, ఏమైనా బాగుంటుందా? కట్నం డబ్బులు ఇవ్వలేదని భార్య గొంతు కోసిన భర్త అదొక్కటైతే, మరొక భర్త భార్య రోజు డ్యూటీకి వెళ్ళి ఇంటికి వస్తుందంటే, ఈయన గారు ఇంట్లోనే ఉంటాడు, దొరగారు. భార్య రోజు డ్యూటీకి వెళ్ళి వస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఎందుకో కొద్దిగా వర్క్ పెరిగి భార్య 1 అరగంట లేటుగా వస్తుంది ఇంటికి. వస్తుంటే ఎవరో ఒక ఆవిడ చెప్పింది అనుకున్నాం కాసేపు. ఏంది మీ ఆవిడ ఈ మధ్య అరగంట లేటుగా వస్తుందని. ఇది అనుమానం పెనుభూతంగా మారిపోయింది. ఇడికి రోజు టార్చర్ చేస్తారు. ఏంటి అరగంట లేటుగా ఎందుకు వస్తున్నావు నువ్వు? ఎందుకు లేటుగా వస్తున్నావు? డ్యూటీ వర్క్ ఎక్కువైపోయింది, అందువల్ల లేట్ అవుతుంది అని చెప్తూనే ఉంది ఈవిడి. కానీ అర్థం చేసుకోనటువంటి భర్త బలహీనపరచబడినటువంటి, అంటే అనుమానానికి బలహీనపడ్డాడు. ఈ అనుమానమే పెనుభూతంగా మారింది. ఒకరోజు కత్తితో తన తల నరికేసి పెద్దగా ఏదో ఘనకార్యం సాధించినలాగా తలకాయ తీసుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోయిండు. అదొకటైతే, మరొక భర్త ఏమండి, కొన్ని సందర్భాల్లో రోజు ఆప్యాయతంగా పక్కన కూర్చునే భార్య ఒక్కోసారి మన పక్కన కూర్చోలేదంటే అర్థం చేసుకోవాలి మనం. ఒక్కో రోజు మన పక్కనే పడుకునేటటువంటి భార్య ఒక్కో రోజు పడుకోలేదంటే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ మాత్రం సెన్స్ అనేది ఉండాలి భర్తకి. ఏమండి, ఇప్పుడు భర్తని భార్య పక్కన పడుకోనివ్వలేదని మద్యం మత్తులో ఉన్న భర్త గొంతు బిసుకు చంపాడు భార్యని. ఎందుకు పడుకోనివ్వాలి తెలుసండి? స్త్రీలు నెలలో 1 వారం కొంచెం ప్రత్యేకంగా ఉంటారు. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం ఉండాలి కదా. పశువులకే బుద్ధి జ్ఞానం ఉంది. దాన్ని ఏం పేరు పెట్టాలో కూడా అర్థం కాలే ఆ మనిషికి. మరొకడు ఏం చేశాడో తెలుసండి? భార్య డెలివరీ అయ్యి 30 రోజులు అయింది. జాగ్రత్తగా వినాలి మీరు. 30 రోజులైనటువంటి భార్య, బాలింతగా ఉన్న భార్య భర్త కోరిక ఏం తీర్చుద్దని మీరు చెప్పండి. మీరు ఆలోచించండి. తన కోరిక తీర్చలేదని బాలింతన గొంతు బిసుకు చంపాడు భర్త. ఆలోచించండి. మరొక భర్త ఏంటి తెలుసండి ఏం చేశాడో? మరొక భర్త ఒక భార్యను 2 బిడ్డల్ని
బావిలో తోచి చంపాడండి ఇద్దరు బిడ్డల్ని, భార్యని. ఎందుకు చంపాడు తెలుసండి? ఎందుకయ్యా తిని ముప్పూతల తిని ఊరి మీద ఆంబోతలా తిరుగుతావు? మరి బిడ్డలు పెద్దోళ్ళు అయిపోతున్నారు, ఇద్దరు ఆడపిల్లలు కదా, మరి పెద్దోళ్ళు అయిపోతున్నారు. మరి ఒక రూపాయి నువ్వు కష్టపడి పనిచేసి ఉద్యోగం చేస్తేనే కదా మన బిడ్డలను మనం పోషించుకోగలుగుతాం. ఎందుకయ్యా తిని ఊరి మీద తిరుగుతావు? ఏదో ఒక పని చేయొచ్చు కదా అని చెప్పేసి భార్య అరుస్తుందని చెప్పి నువ్వు నన్ను పని చేయమని చెబుతావా? నాకు పని చెబుతావా? అసలు మీరే లేకపోతే అసలు నేనేం పని చేయాల్సిన అవసరం లేదు కదా, ఊరి మీద ఆంబోతులా తిరుగుతాను కదా అనుకున్నాడు. చక్కగా ఊరికి వెళ్ళోళ్ళలాగా ఇద్దరిని పిల్లల్ని ఎదరెక్కించుకున్నాడు, భార్యని వెనకెక్కించుకున్నాడు. పదండి ఊరు వెళ్దాం అన్నట్టుగా ఎక్కించుకున్నాడు. కొంత దూరం తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బావి దగ్గరకు తీసుకెళ్ళాడు. ముగ్గురిని బావిలో తోసాడు. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వర్లారా. కట్టుకున్నవాడే కసాయిగా మారితే కడుపును పుట్టిన బిడ్డల పరిస్థితి ఏంటి? మరొకడు ఏం చేశారో తెలుసండి? భార్యను మొక్కలుగా నరికి మిక్సీ ఏంటంటే కుక్కర్లో పెట్టి ఉడికించినటువంటి మాంసాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసి మొక్కలకు, తన పెరట్లో ఉన్న మొక్కలకు ఎరువుగా వేసేసాడు. ఇక ఎవరు కనిపెట్టరలే, నా అంత ఇంటెలిజెంట్ లేళ్ళు అనుకున్నాడు మహానుభావుడు. మనిషి జ్ఞానం లేకపోవచ్చు, వాళ్ళు పెంచే కుక్కలు ఉంటాయి చూసారండి, అవి మహా తెలివి గలవే. నువ్వు దేంట్లో కలిపినా పట్టుకుంటే కుక్కలో. ఒక్కసారి నీ ఇంటికి వచ్చి వెళ్ళిన మనిషిని అది బతుకున్నంత కాలం గుర్తుపెట్టుకుంటా తెలుసు కుక్క. ఒక్కసారి నీ బాడీ స్మెల్ దానికి తగిలిందంటే ఆ ఇంట్లో ఉన్నోళ్ళని మర్చిపోవచ్చు, లేకపోతే నువ్వన్నా మర్చిపోవచ్చు. నువ్వు వస్తున్నావు అనే సిగ్నల్ అది వాసనతో పసిగట్టుది కుక్క. మనిషిని అందుకే ఈజీ పట్టుకుంటుంది వాసన. మన దగ్గర భయంకరమైనటువంటి స్మెల్ రిలీజ్ అవుద్ది బాడీలో నుంచి. ఎందుకు ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు వాటిల్లుతున్నాయి మీరు చెప్పండి ప్రియులారా? చెప్పమంటారా? ఇంకా ప్రాముఖ్యమైన సంగతులు 2 ఉన్నాయి, ఆ 2 చూసుకొని ముగించేద్దాం. మరి ఎక్కువసేపు చెప్పినా బాగుంటుంది కానీ మరి కొన్ని పాయింట్లు చూద్దాం. చూడండి ఒకసారి, చూడండి చెడ్డ లక్షణాలు. ఈ లక్షణాలు అస్సలు ఉండకూడదండి. కొంతమంది చూడండి నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతూ ఉంటారు భార్యతో. అసలు ఇది మాట్లాడొచ్చా, మాట్లాడకూడదు? సరే భార్యతో మాట్లాడంటే పర్లేదు. కడుపును పుట్టినటువంటి కన్న తల్లిని కూడా నోటికి వచ్చినట్టు మూర్ఖంగా మాట్లాడుతుంటారు కొంతమంది. ఇది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సరే ఓకే, మీ తల్లి కాబట్టి మాట్లాడే బాగానే ఉంది, నీ భార్య కాబట్టి మాట్లాడే బాగానే ఉంది, పక్కన పెట్టేసి ఇప్పుడు బయట వాళ్ళతో కూడా మాట్లాడేటప్పుడు కొంతమంది అదే బిహేవియర్తో మాట్లాడుతూ ఉంటారు. అది నీ ఇంట్లో మీ అమ్మకి నచ్చొచ్చు, లేకపోతే నీ భార్యకి నచ్చొచ్చు, కానీ బయట వాళ్ళకి నచ్చుద్దండి? నచ్చుద్దా? అంటే భర్త మూర్ఖుడిగా ఉండొచ్చు. అదొక బలహీనత. ఆ బలహీనత అస్సలు ఉండకూడదు. ఎవరైనా సరే నిన్ను చూస్తే మెచ్చుకునేలా ఉండాలి. కానీ పలానోడా, ఆడు పెద్ద మూర్ఖుడు, రాడుతో ఇందిరా మాట్లాడటం, ఆడు పెద్ద మూర్ఖుడు, ఆడు రానేమాకండి ఇక్కడ దాకా, ఆడు పిలవమాకండి ఇక్కడ దాకా, వాడు మూర్ఖుడు, ఆడు మాట్లాడడం రాదాడికి అనేటటువంటి స్వభావం నీలో ఉండకూడదు భర్తకి. కొంతమంది భార్యలు కూడా చూడండి, అమ్మ వెళ్ళికొచ్చి మీ ఆయనకు చెప్పారంటే, ఓ అమ్మ మా ఆయనకా ఉన్నారు అలాంటి వాళ్ళు. మా ఆయనతోనా నేను డిస్కషన్ చేయలేనండి ఈ విషయాన్ని, ఎందుకంటే ఆయన మాట్లాడటం రాదు. ఒక భార్య భర్తలు 2 ఉంటారండి బైబిల్లో. నిజంగా భార్య ఎంత జ్ఞానవంతురాలంటే అంత జ్ఞానవంతురాలు. కానీ తన ప్రాణం తీయటానికి వస్తున్న దావీదు గారిని సైతం ఎదుర్కొని, నా భర్త అమాయకుడు, నా భర్త జ్ఞానం లేనటువంటి వాడు, నా భర్త మూర్ఖుడు, కాబట్టి పెద్ద మనసు చేసుకొని ఆ దేవుని కృప వలన నా భర్తకు ప్రాణభిక్ష పెట్టు అని అడుగుతుందండి వెళ్ళి. కానీ వాడు చూపినటువంటి స్వభావాన్ని బట్టి దేవుడే చంపేశాడండి. ఎవరైనా తెలుసా మీకు? నాబాలు. ఒక్క మాట చూద్దాం, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్క మాట చూద్దాం, ఎక్కువ వద్దు. సమూయేలు మొదటి గ్రంథం ఒక్క మాట చూద్దాం, ఇలాంటి వాళ్ళ గురించి ఎక్కువ వద్దు మనకి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం. అతని పేరు నాబాలు, అతని పేరు అబిగయేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవశి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటివాడును దుర్మార్గుడనై ఉండెను. అతడు కాలేబి సంతతివాడు. ఏమై ఉన్నట్టునా? మోటివాడు, నెక్స్ట్ దుర్మార్గుడు అంటున్నాడు దేవుడు. అంటే భర్త దుర్మార్గుడుగా ఉండటానికి వీల్లేదు. ఈ దుర్మార్గపు లక్షణాలు కనుక నీలో ఉంటే నువ్వు బలహీనుడువా బలవంతుడువా? ఖచ్చితంగా బలహీనుడువు. మరి దుర్మార్గుడైనటువంటి వాడు ఫ్యామిలీకి అపాయమేనంటారా? అపాయమేనా సహాయమా? అపాయమే ఖచ్చితంగా. అందుకే నెక్స్ట్ మాట ఏమన్నా చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలోనే ఇంకొక మాట చూద్దాం. 14వ వచనం చూద్దాం. 14వ వచనం.
పనివాడు వచ్చి ఏమంటాడు, నాబాలు భార్య అయిన అబిగయలుతో ఇట్లా, నేను అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను. మరి మూర్ఖుడు ఇంకేం చేస్తాడు? మూర్ఖంగానే మాట్లాడతాడు, అంతే కదండి. మూర్ఖుడు ఏం చేస్తాడు? ఎవరన్నా మన ఇంటి చుట్టాలు వచ్చారనుకోండి, ఏమండి బాగున్నారా, అది బాగున్నారా అంటే మరి ఏమనాలి మనం? ఇప్పుడు దావీదు గారు వీళ్ళ గురించి తెలుసుకున్నాడు, అక్కడి నుంచి ఒక 2 మనుషుల్ని పంపించేసి ఆ రాజు ఎలా ఉన్నాడు, ఆయన ఎలా ఉన్నాడు, యజమాని కొంచెం ఒకసారి పలకరించారంటారా అని పంపించాడు. పంపించినప్పుడు మన ఇంటికి వచ్చి, ఏమండి మీరు బాగున్నారా, మీ ఫ్యామిలీ బాగుందా, పిల్లలు బాగున్నారా, అది బాగుందా, ఇది బాగుందా అని మనల్ని మంచిగా కొంచెం అడుగుతున్నప్పుడు మనం ఎలాంటి సమాధానం ఇవ్వాలి? ఓకేనయ్యా, దేవుని కృపలో బాగున్నాం, అంతా బాగుంది అని మంచిగా చెప్తే చాలా సంతోషంగా ఉండేది. కానీ వాళ్ళతో కఠినంగా మాట్లాడు. 17 వచనం దగ్గరికి వెళ్ళండి. 15 వచనంలో, మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాటలాడనివ్వడు. చూసారండి, కొంతమంది చూడండి అస్సలు మాట్లాడనీరు, కొంతమంది మాట్లాడిస్తారా, మాట్లాడినెవరు. అది మంచా చెడా, అసలు నా భార్య ఎందుకు చెబుతుందో ఎందుకు చెప్పట్లేదు, అసలు ఈ ఆలోచనే ఉండదు. కొంతమంది నోరేసుకొని అరిచేస్తా ఉంటారు వాళ్ళు. ఫస్ట్ అది చెయ్యాలో లేదో డిసైడ్ చేసుకోవాల్సిందో నువ్వు. ఫస్ట్ నేనేం చెబుతుందో, ఏం చెబుతుందో విను. అది చెయ్యాలా చెయ్యొద్దా నీ మైండ్లో నువ్వు క్యాలిక్యులేషన్ చేసుకో. కానీ చెప్పింది వినాలి, చెప్పడం కోసమే నీకు ఇచ్చాడు. కానీ అబ్రహాం గారు అక్కడ ఆగర్ దగ్గర విన్నట్టుగా నువ్వు వింటే నువ్వు పాడైపోతావు. అక్కడ అమ్మమ్మ గారి దగ్గర ఆదాం గారు విన్నట్టుగా నువ్వు విని తిన్నావు అనుకో, తినకూడదని తిన్నా, తాగకూడదని తాగిన, చేయకూడదని చేసిన, అక్కడ కుటుంబం బలహీనపరచబడింది, దేవునికి దూరం అయింది. అట్లాంటి పరిస్థితిని తెచ్చుకోకూడదు. మరికొన్ని బలహీనతలు ఉన్నాయి, ఆ బలహీనతలు కూడా చూసుకొని మనం చేసుకుందాం. సామెతల గ్రంథం దగ్గరికి వెళ్దాం ఒకసారి. సామెతల గ్రంథం, ఎట్లాంటి చెడ్డ అలవాట్లకు అస్సలు భర్త బానిసైతే బలహీనుడైపోతే ఖచ్చితంగా అపాయం ఉందని బైబిల్ అంతా హెచ్చరిస్తూ ఉంది. ఒకసారి చూద్దాం ఈ మాటలు కూడా. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 20 వచనం చూడండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం చూడండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళతో. 23వ అధ్యాయము 20వ వచనం చదువు తల్లి. ద్రాక్షరసము త్రాగువానితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము. ఏం చెప్పాడు ఇక్కడ సొలొమోన్ గారు? బాగా తాగేవాళ్ళతో, మాంసం బాగా తినేవాళ్ళతో అసలు నువ్వు వాళ్ళతో సహవాసం చేయొద్దు, అంటే స్నేహం చేయొద్దు అన్నాడు. చేస్తే తప్ప? రోజు మాంసం దొరికిద్ది కదా, ఏమండి, రోజు మందు దొరికిద్ది కదా. మనం చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే 2 రోజులు రెంటగా తీసుకొని మందు పార్టీ చేసుకున్నాడు. 2 రోజులు ఇంటికి వెళ్ళి చెప్తున్నారు వాళ్ళు, మందు పార్టీ చేసుకున్నాడు 2 రోజులు మందు పార్టీ, రూమ్ రెంటగా తీసుకొని. అవసరం అండి మన జీవితాలకి, మన బతుకులకి ఇవన్నీ. అట్లాంటి సహవాసాలు చేస్తే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది, ఆ తర్వాత నిన్ను నాశనం చేస్తుంది. ఇది ఖచ్చితం అనమాట. అందుకే ఏమంటారు చూడండి, త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు అన్నాడు బైబిల్లో. జాగ్రత్తగా వినాలి మీరు. తాగేవాడు, తినేవాడు దరిద్రుడు అవుతాడు ఎప్పటికైనా. ఒకడు ఉన్నాడండి, రోజు పనికి వెళ్తాడు, నేను కనపడితే పాపం ఆడికి బండి ఉంది, ఆడికి పొలం ఉంది, మంచి ఇల్లు ఉంది, 3 పిల్లోళ్ళు ఉన్నారు, రోజు పనికి పోతాడు. నేను కనపడంగానే పర్రం దగ్గరకు వచ్చేసి ఒక 100 రూపాయలు ఉంటేవా, ఎందుకురా 100, ఇంటికాడ పిల్లలకు భోజనం లేదా, దేనికి రా 100 అంటే మళ్ళీ మాట్లాడు, ఇలా పెడతారు తలకి. చెప్పరా 100 ఎందుకో, 100 ఎందుకు చెప్తే ఇస్తాను నేను, 100 ఎందుకు చెప్పడో. ఎందుకంటే 100 ఇస్తే తాగడానికి. చివరికి తాగుడాన్ని బెచ్చగాని చేసిందండి, తాగుడాన్ని బెచ్చగాని చేసింది. కొంతమంది చూడండి తాగటం కోసమే పనికి వెళ్తుంటారు, కొంతమంది తాగటం కోసమే. కొంతమంది చూడండి తినటం కొరకే బతుకుతారు, వాళ్ళు తిండి కోసమే పని చేస్తూ ఉంటారు. కొంతమంది చూడండి, తిండి పెట్టిస్తావా పనికి వస్తావు, మందు పోపిస్తావా పనికి వస్తావు. దీనికోసమే బతుకుతున్నావా నువ్వు? దీనికోసమేనా కూలి పని చేసుకునేది నువ్వు? అందుకేమంటున్నాడు దేవుడు చూడండి, త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు, పిచ్చిగుడ్డలు, చింపుగుడ్డలు ధరించుకొనుటకు కారణమగును. ఈ తాగుబోతోళ్ళకి ఏమంటే శుభ్రం తెలుసుద్దా, బాధ్యతలు తెలుస్తాయా? అసలు ఏం తెలియదండి వాళ్ళకి. మా ఫ్రెండ్ ఒకడు ఉండడు, ఆడు చెప్పాను, నరే తాగమాకరా అని చెబితే భలేవాడు ఉండు తాకపోతే ఎట్టా అని చెప్పేసి దొంగతనంగా తాగోడిపోయి
ఒకసారి వెళ్ళిపోయింది పెళ్ళం. నేను చెప్పాను, ఒరే తాగుడు మానేస్తానని భార్య దగ్గరికి వెళ్ళి ఒప్పందం చేసుకొని తీసుకురా అంటే, ఒరే అది ఎవడు చెప్పిన ఏంద్రా నువ్వు రా అన్నాడు నన్ను. నేను పోయిన మళ్ళీ నేను ఒక పెద్ద మనిషిని మళ్ళీ అడగబోయా. అమ్మ పొరపాటు అయిపోయాడు, తాగుతున్నాడు కానీ సరే ఆడు మానేస్తాను అంటున్నాడు కదా, సరే ఆడు మారతాను అంటున్నాడు కదా, ఒక అవకాశం ఇచ్చి చూడు తల్లి, రా తల్లి అని అంటే, అన్నయ్య నువ్వు చెప్తున్నావు కాబట్టి వస్తున్నా అని చెప్పింది. పాపం పెట్టేపాడు చదువుకొని వచ్చింది ఇక్కడికి. వచ్చిన తర్వాత ఒక్క 4 రోజులు మాత్రమే తాకుండా ఉండండి. 4 రోజులే. ఏమండి మనం దగ్గర ఉండి కాపురం చేయించలేం వాళ్ళతో. వాళ్ళ కాళ్ళు మారుకొని వాళ్ళ కాళ్ళు ఒకటే కాపురం చేసుకోవాలి. కండిషన్స్తో కాపురాలు చేయించలేం మనం. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తాగడం మొదలుపెట్టాడు వీడు. ఉంటుందా? ఈసారి ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు అన్నీ చదువుకొని చెలో పట్టుకొని ఇడిపోయింది. అసలు నేను బతికొండగా మళ్ళీ ఆడు కొంపలో కాలు పెట్టనంది. మళ్ళీ ఫోన్ చేసిండు, ఒరే ఒక్కసారి రారా, ఈసారి వస్తే నిన్ను నిద్రం కొడద్దే నేను రానని చెప్పిన. అంతేగా మరి మారలేదు గీడు. చివరికి విడాకులు దాకా వచ్చిందండి ఆ పరిస్థితి. పిల్లలు ఎంత అయిపోయారు ఇప్పుడు. ఒకరోజు ఫోన్ చేసి ఏడుస్తున్నాడు, ఒరే నేను మానేస్తున్నాను రా, ఒకసారి రారా పోయిద్దాం అన్నాడు. ఇక మళ్ళీ నేను రాను రా బాబు, ఇక ఒక్కసారి ఎవరికైనా ఒకసారి ఛాన్స్ ఇస్తాను. నేను ఆ అవకాశాన్ని నువ్వు వినియోగించుకోలేదు, నీ కాపురాన్ని నువ్వు పాడు చేసుకున్నావు. ఇప్పుడు నీ భార్య ఎవరిని పంపించినా రాదు. ఎందుకంటే ఒక్కసారి స్త్రీకి చీ అనిపించిందంటే పొరపాటును కూడా ముఖం ఇంకా చూడదురా, ఇక రాదురా వద్దురా అంటే చివరికి పాపం విడాకులు అయిపోయినాయి, వదిలేశాడు. ఎప్పటికీ ఊళ్ళో లేకుండా ఊరిలో పెట్టిపోయాడు. ఇప్పటికీ సెట్ అవ్వాలి జీవితం, సెట్ అవ్వదు కూడా ఇక ఇంకంతే. దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి జీవితాన్ని, భార్యను నీ తాగుడు వలన, నీ తిండి, ఒక కుటుంబం ఎట్లా పాడని తెలిసి అంటే తిండి వల్లే. ఒక ఆయన కుటుంబం అంటే ఇప్పుడు భార్యకి ఇప్పుడు ఒక 1 కిలో మాంసం తెస్తాడు, తెచ్చేసి ఏం చేస్తాడు, ఏమో ఇలా వండుతా ఉండు, నేను వెళ్ళి ఒక 90 తెచ్చుకుంటా పోయి అని చెప్పి బయటికి వెళ్ళి 90 తెచ్చుకొని తాగాడు. ఇక్కడ పెట్టింది, దగ్గర పెట్టింది. నిజమంటే వాస్తవమైన సంఘటన ఇది. దగ్గర పెట్టింది, 1 కిలో తీసుకొచ్చాడు, వండింది, పక్కన పెట్టింది, తాక్కుంటా మొత్తం తినేసాడు. మరి వండిన దానికి 2 మగపిల్లలు వాళ్ళకి, మరి ఆ పిల్లలకి ఏంటి, ఏ రోజు ఆ ఇంటికి పోవటం, ఏ పచ్చడో లేకపోతే ఏదో తెచ్చుకోవటం, ఏం కలపటం, పిల్లలకి పెట్టడం, ఏమో తింటాం. నిండు బాలెంతండి పాప మామ. ఇప్పుడు ఆ కొడుకు ఎన్ని సంవత్సరాలు, ఆ తండ్రి చచ్చిపోయిన సంవత్సరాలు. చివరికి ఒక్కరోజు ఎలా చచ్చిపోయాడు తెలుసా, అయినా చివరికి తిండితో చచ్చిపోయాడు. వాస్తవ సంగతిని ఇది, వాస్తవమైన విషయం ఇది. మనం పుట్టింది తిండి కోసం కాదు, తాగటానికి కాదు. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు, ఏమన్నా రెక్కల కష్టార్జితం, ఉదయం లేచిన దగ్గర నువ్వు సాయంత్రం దాకా కష్టపడుతున్నావే, కష్టపడినటువంటి కష్టార్జితం, ఈ డబ్బు నువ్వు తీసుకుంటున్నటువంటి మత్తుకి ఏవైనా లాభం ఉందా నువ్వు తాగటం వలన? నువ్వు ఆలోచించు. అందుకే ఏమన్నాడు బైబిల్లో చూడండి ఒకసారి సామెత, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇంకో మాట చూసుకొచ్చేద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం చూడండి ఏమంటున్నాడు. ఈ తాగుబోతులు తిండిబోతుల గురించి ఏమన్నాడు చూడండి. 55వ అధ్యాయం 2వ వచనం, ఆహారము కాని దాని కొరకు మీరెలా రోకలిచ్చెదరు, సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకయ్యా వ్యర్థపరిచెదరు అంటున్నాడు దేవుడు. ఏమన్నా వచ్చేది 500 రూపాయల కూలి, అందులో 300 రూపాయలు నువ్వు తాగితే పిల్లల్ని ఏం పెట్టి చదివించాలి, పిల్లలకి ఏం పెట్టి నువ్వు పోషించాలి, రోగం వస్తే ఆ ఇంటికి వెళ్ళి అప్పు తెచ్చుకొని చేయి చాపే బతుకు నీకు వస్తుందంటే అసలు నీకు సిగ్గుందా అని అడుగుతున్నాడు దేవుడు. ఆలోచించు ఒకసారి. ఏమండి, కష్టపడుతున్నావు, రూపాయి తెచ్చుకుంటున్నావు, ఎందుకు నీ తాగుడు, దేనికోసం ఈ మత్తు? నీకు లాభం ఉందని నా దగ్గరికి రా, నువ్వు తాగినంత పోపిస్తా, తాగి ఎంత లాభం నాకు చెప్పు. నా డబ్బులతో నేను తాగుతున్నా అంటున్నాడు. అవయవాలు పాడైపోతే నీ డబ్బులతో నువ్వు అవయవాలు కొనుక్కోలేవు, నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోలేవు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, అసలు ఎందుకయ్యా బలహీనపరచబడటానికి కారణం అంటే బైబుల్ అంటుంది కదా, నా జ్ఞానం లేక. ఎందుకయ్యా భర్తలు భార్యలు చంపుతున్నారు, భార్యలు భర్తలు చంపుతున్నారు, ఎందుకయ్యా కుటుంబ వ్యవస్థ అంతా పాడైపోతుంది, ఎందుకు ప్రతినిత్యము గొడవలు కుటుంబంలో అంటే బైబిల్ అంటుంది కదా, ఇదిగో నా జ్ఞానం వాళ్ళలో లేక లోక జ్ఞానాన్ని వాళ్ళు ఎక్కించుకున్నారు. లోక జ్ఞానము చేత వాళ్ళలో విమర్శలు వస్తున్నాయి, విభేదాలు వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి, విడిపోతున్నారు, చివరికి అడ్డనుకుంటే వాళ్ళని అడ్రస్ లేకుండా చంపుతున్నారని బైబిల్ హెచ్చరిస్తుంది. ఈ ఫైనల్కి ఒక్క మాట చూసి మనం క్లోజ్ చేద్దామా? ఒక్క మాట. ఎందుకు ఈరోజు భార్య భర్తను చంపుతుందో, భర్త భార్యను చంపుతున్నాడో, ఎందుకు పిల్లలు అనాథులుగా మారిపోతున్నారో, అసలు దీనికి మూలం ఏంటో మీరు చూడగలిగితే యాకోబు గారు రాసిన పత్రికలో చక్కటి మాట చెబుతున్నాడు. క్లోజ్ చేద్దాం మనం ఇక. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎందుకో ఈ గొడవలకు కారణం, ఎందుకు ఈ మరణాలకు కారణమో చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయం 16 నుంచి చూద్దాం. 15 నుంచి రండి. ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు
ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఏ జ్ఞానం? ఈ జ్ఞానం అసలు ఏం చేస్తుందో మీరు చూడాలి. ఇప్పుడు ఏలయనగా మత్సరము వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యముండును. ప్రతి కుటుంబములో గొడవలకు కారణం ఏ జ్ఞానం ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఏ జ్ఞానం ఉంటే కుటుంబాలలో అల్లరి ఉంటుందో, ఏ జ్ఞానం ఉంటే కుటుంబాల్లో గొడవలు ఉంటాయో, ఏ జ్ఞానం ఉంటే భార్య భర్తను చంపుతుందో, భర్త భార్యను చంపుతున్నాడో, అది ఎక్కడి జ్ఞానమో మీరు ఆలోచన చేయాలి. ఎక్కడదా జ్ఞానం? భూ సంబంధమైన జ్ఞానం, అది దయ్యముల జ్ఞానం అని బైబిల్ అంటుంది. మరి ఏ జ్ఞానం ఉంటే కుటుంబంలో సఖ్యత ఉంటుంది మాట్లాడుతున్నాడు. ఎలా చూడండి 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట అది పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో మంచి ఫలములతో నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉంటుంది. చూసారండి? ఇట్లాంటి జ్ఞానం భర్తలో భార్యలో ఉంటే భర్త బలహీనుడు ఎప్పటికీ కాలేడు. సమాధానం ఉంటుంది, మంచి దీవెన కుటుంబానికి ఉంటుంది. ఇప్పుడు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. భర్త బలహీనుడయ్యే కారణాలు ఏంటి చెప్పండి? ఎలా బలహీనపరచబడతాడు? ఒకటి త్రాగుడు వలన, రెండవది దేని వలన? మళ్ళీ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామా? ఎలా బలహీనుడు అవుతాడు? పొరుగువాని భార్యను ఆశించటం వలన, వేశ్యలను ఇష్టపడి వాళ్ళతో తిరగటం వలన, మోహపు చూపు చూడటం వలన, మూర్ఖుడుగా మారిపోవటం వలన, వినకూడని మాటలు భార్య ద్వారా విని పడటం వలన, మరొకటి దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి భార్యనే బంగారంగా కొలుచుకునే భర్త బలహీనుడు అవుతాడు.